భాద్రపద శుక్ల చవితి వినాయక నవరాత్రులు ప్రారంభం. ఈ వినాయక నవరాత్రులు ఎవరికి తోచిన విధంగా భక్త్యానుసారంగా స్వామివారిని కొలుచుకోవడం, మనకు జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి విఘ్నములున్నా తొలగించమని భగవంతుని వేడుకోవడం, 21 పత్రులతోని తూర్వాయజ్ఞంతో స్వామివారిని పూజించుకుంటూ ఉంటాం. కానీ ఇంటి మధ్యలో నేను గమనించినటువంటి విధానం ఏమిటనగా, నవరాత్రులు అని మంటపాలలో పెట్టి గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. దీంట్లో అసలు పూజా విధానము కానీ, స్వామివారి ఉద్వాసన విధానము కానీ, మంటపాన్ని నిర్మించే విధానంలో కానీ అవగాహన లేక, చెప్పేవారు లేక, ఎవరికి తోచినట్టుగా వారు చేయడం చూస్తున్నాను. స్వామివారు విగ్రహ రూపంలో ఉంచి మనం ప్రతిష్టాపన చేసుకొని నవరాత్రులు చేస్తూ ఉంటాం. ఆ స్వామివారు ఉద్వాసన కాకముందే మంటపాలు తొలగించడం, మంటపాలు తొలగించి బహిర్గతంగా పెట్టడం, వీళ్ళు ఎప్పుడైతే నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకునేలోపు వర్షమే రావడము, ఎండకే రావడము, ఆ ఎండలో స్వామి ఉండడం, స్వామికి ఇంకా ఉద్వాసన కార్యక్రమం కూడా పూర్తి కాకముందే మంటపాలు తొలగించి పెట్టేస్తారు. కానీ ఇది ఎక్కడ కూడా సరి అయిన విధానం కాదు. తాను ఉండగా ఇల్లు కూర్చున్నంత పాపం వస్తుంది. భగవంతుడు అనేవాడిని ఎలా తీసుకొచ్చాం, ఎలా పూజించామన్నది కావాలి తప్ప, కానీ ఎంత ఆర్భాటంగా తీసుకెళ్ళావు, ఎంత ఖర్చు పెట్టావన్నది కాదు. భగవంతుడికి 9 రోజుల పూజ చేశావు. ఓపిక లేకపోతే ఒక్కరోజు పూజ చేసినా భగవంతుడు మెచ్చుతాడు. కానీ అనవసరమైన ఆర్భాటాలతో ఆయన కడుపునేడు కదా. ఎవరికైనా అంతే. మిమ్మల్ని ఇంటికి గౌరవంగా పిలిచి పెయి నిండా ఆభరణాలు పెట్టి కడుపుకి అన్నం పెట్టకపోతే ఎలా ఉంటుంది? పరిస్థితి అలాగే ఉంటుంది. చూస్తారు, భారీ విగ్రహాలు, స్వామికి మాల వేయడానికి కూడా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? ఆ స్వామికి మాల కూడా వేయలేరు. నవరాత్రి మొత్తంలో కలిపితే ఒక్క మాల కూడా కంటానికి పడదు. ఎందుకంటే అంత భారీగా ఉంది కదా విగ్రహం. ఒకవేళ మాల వేయాలి అంటే ఆ స్వామిపైకి ఎక్కి మాల వేయాల్సిన అవసరం ఉంటుంది. అంత పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారిని ఎంత పరిమాణంలో పెట్టుకున్న భగవంతుడే. కాబట్టి చిన్న మూర్తులు పెట్టుకొని చక్కగా అలంకారం చేసుకొని ఘనంగా భజనతో, భజన కార్యక్రమాలతో, తాళాలతో, మంగళవాయిద్యాలతో, ఊరేగింపుతో స్వామివారిని తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. కానీ అంత చక్కగా నవరాత్రులు ఆరాధించిన ఫలాన్నంతా కూడా నిమజ్జన రోజు తీసిపడేస్తారు. ఎక్కడెక్కడికో వెళ్ళేస్తారు. ఏదేదో తీసేసుకొని వచ్చేసి స్వామివారిని ముట్టుకోవడం, నిమజ్జనం చేయడం, వాటితో మొత్తం ఆ స్వామికి ఉన్నటువంటి విలువను కూడా తీసేస్తున్నారు. ఈ కాలంలో అసలు స్వామి దగ్గర ఏ పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు, ఎలా ఎగురుతున్నారు అని తెలియకుండా పోతున్నది. కాబట్టి ఇక నుంచి చందాలు రాసేటప్పుడు కూడా స్వామికి నిత్య ధూపదీప నైవేద్యం సరిగ్గా ఉంటుందో లేదో కూడా గమనించవలసిన బాధ్యత చందాదారులకు ఉంటుంది. చందా ఎవరైతే ఇస్తారో వారికి బాధ్యత ఉంటుంది. మీరు ఆ మంటపం దగ్గరికి వెళ్ళండి. స్వామికి ప్రొద్దున సాయంత్రం ధూపదీప నైవేద్యం సరిగ్గా ఉంటుందో చూడండి. నేను చాలా మంటపాల్లో చూశాను. వారు అక్కడి మట్టికే చేస్తున్నా తప్ప ఆర్భాటాలకి, డెకరేషన్స్కి మాత్రం పెడుతున్నారు. నైవేద్యం ఏదంటే అప్పటి ముందు మరటి పనులు తెస్తున్నారు, పెడుతున్నారు. ఆ రోజుకు ఆ 9 రోజుల స్వామికి చక్కని నైవేద్యాలు చేసి పెట్టుకురావచ్చు. పక్కనే ఉన్న గృహిణులకు చెప్పినా కానీ ఎవరో ప్రసాదం తీసుకొస్తారు. అది ఏమీ లేదు. ఇది ఆట కోసంగా పెడుతున్నటువంటి విషయం. వీరు నవరాత్రులు పెట్టేదంట చిట్ట చివరగా నిమజ్జనానికి వెళ్ళే ఊరేగింపు కోసం మాత్రమే అని చెప్పగలను. కానీ అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు. కొంతవరకు మాత్రం చెప్పేవారు లేక, దాన్ని సరిదిద్దేవారు లేక అలా మారుతున్నటువంటి విధానంలో ఉంది గణపతి నవరాత్రులు. ఏ భగవంతునైనా సరే మనస్ఫూర్తిగా కొలవండి. భారీ విగ్రహాలు కాదు, చిన్న విగ్రహాలైనా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఆనాడు పార్వతీదేవి చేసిన విగ్రహం పెద్దది కాదు, చాలా చిన్నది. ఆ చిన్న విగ్రహానికే ప్రాణం పోసి కొలిసినంత మాత్రం లోకాలకు వెలిగిస్తున్నాడు ఆ గణపతి. కాబట్టి ఇకనైనా సరే మంటపాలు ఎప్పుడైతే వేస్తామో, వేసే సమయం ఎంత అవసరమో, స్వామివారి నిమజ్జనం చేసి వచ్చేంత వరకు ఉండడం అవసరం. ఆ నిమజ్జనం కాదు కదా, ఉద్వాసన చేసేంత వరకు కూడా మంటపాలు ఉంచడం లేదు. కాస్త ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మంటపాలు వేయగానే పిల్లలు చేస్తున్నారు కదా, నవరాత్రులను వదిలిపెట్టకుండా పెద్దలు శ్రద్ధ వహించి అందులో పాల్గొని ఏది మంచి జరుగుతుంది, ఏది ఎలా జరుగుతుంది, అక్కడ మంటపంలో పూజ చేసే పురోహితుడిని కనుక్కొని దాని ప్రకారంగా పూజలు జరిపించే బాధ్యత అక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్లకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని గమనించండి, మంచి చెడులు గమనించండి. మన ఇంటికి భగవంతుడు వచ్చాడు.
భగవంతుడు వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధతో ఆయన సేవించుకొని చక్కగా సాగనంపుతామన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంటికి ఒక చుట్టం వస్తేనే అయ్యో తినడానికి అన్నం పెడతారా, తాగడానికి నీళ్ళు ఇస్తారా, ఎన్నో రకాలుగా చూస్తాం. మరి అటువంటిది భగవంతుడే మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా సేవ చేయాలో ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మన శక్తి మేరకు మనస్ఫూర్తిగా నవరాత్రులు జరిపి ఆ నిమజ్జన కార్యక్రమాన్ని శుభప్రదంగా మంగళ వాయిద్యాలతో చక్కగా చేయడం వలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అక్కడ ఎవరైతే పాల్గొంటారో ఆ వ్రతాన్ని ఆచరించడానికి సకల విఘ్నములు తొలగి ఆ విఘ్నేశ్వరుడికి అనుగ్రహం కలుగుతుంది.